ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మాధవి. ప్రపంచంలోనే అతిపెద్ద రష్యా చమురు వినియోగదారు అయిన భారతీయ శుద్ధి కర్మాగారాలు మాస్కో నుంచి సరఫరా లేకుండానే పనిచేయగలవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు ధర తక్కువగా ఉండడంతో రిఫైనరీలు అధిక మార్జిన్ ఉండే అవకాశం ఉందని గ్లోబల్ రియల్ టైమ్ డేటా అండ్ అనలిటిక్స్ సంస్థ కేప్లర్ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత వారం భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అదనంగా మరో 25% టారిఫ్లు విధించారు. రష్యా నుంచి వద్దన్న భారత్ చమురు దిగుమతి చేసుకుంటుందన్న కారణంతో టారిఫ్ను 50%కి పెంచారు. అధిక సుంకాలు మన దేశం అమెరికాకు చేసే $27 బిలియన్ మినహాయింపు లేని ఎగుమతులను దెబ్బతీసే అవకాశం ఉన్నందున రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడం లేదా తగ్గించడం గురించి చర్చ జరుగుతోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై దాడి చేసినందున పాశ్చాత్య దేశాలు మాస్కోపై ఆంక్షలు విధించి దాని చమురు సరఫరాలను ఆపేశాయి. మన దేశం మాత్రం తక్కువ ధరకు రష్యా చమురును కొనుగోలు చేయడం ప్రారంభించింది. 2019-20లో మన దేశం మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 1.7%గా ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 35.1%కి పెరిగింది. ఇప్పుడు భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉంది. మరి పరిణామం పరంగా మన దేశం 2024-25లో రష్యా నుంచి 88 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకుంది. గత నెలలో అయితే రోజుకు 1.6 మిలియన్ బ్యారెర్లు ముడి చమురును మన దేశం దిగుమతి చేసుకుంది. చైనా 1 మిలియన్ బ్యారెర్లను, తుర్కేల్ 5 లక్షల బ్యారెర్లు ముడి చమురును అందుకున్నాయి. ట్రంప్ భారతీయ వస్తువులపై అదనంగా 25% సుంకాన్ని ప్రకటించిన తర్వాత రష్యా నుంచి చౌకగా దిగుమతి చేసుకునే చమురు వీలైనదేనా అని భారత్ ఆలోచించాలని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ తెలిపారు. అదనపు సుంకం 25% ఈ నెల 27 నుంచి అమల్లోకి రాబోతుందన్న రష్యా చమురు దిగుమతులు మనకు అనుకూలంగా ఉంటాయా లేదా అనేది ఆలోచించి ఒకవేళ రష్యా నుంచి దిగుమతులు ఆపివేస్తే టారిఫ్లు తగ్గిస్తారేమో అమెరికాను అడగొచ్చు అని అభిజిత్ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా అమెరికాకు $2 బిలియన్ విలువైన రొయ్యల ఎగుమతులు తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని భారత సముద్ర ఆహార ఎగుమతి సంఘం వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వ శాఖలను సంప్రదించింది. అత్యవసర ఆర్థిక సాయం అందించాలని కోరింది. సాఫ్ట్ రుణాల ద్వారా వర్కింగ్ క్యాపిటల్లో 30% పెరుగుదలను అసోసియేషన్ అభ్యర్థించింది. సో చూశారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే.